ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రజల కొరకే పుట్టిన పార్టీగా తెలంగాణ హక్కుల్ని కాపాడుకోవడం కొరకు కాపలా కుక్కలాగా ఉండే పార్టీగా మేము అడుగుతున్నది ఇవాళ ఈ సంవత్సరం కృష్ణలో ఏదైతే నీళ్ళు వచ్చినాయో 1010 టీఎంసీల నీళ్ళు వచ్చినాయో దాంట్లో మన వాటా 330 పైన టీఎంసీలు రావాలనో 350 టీఎంసీలు రావాలనో ఈ ఎండాకాలం మన అవసరాల కొరకు మనం ఏదైతే పెట్టుకున్నామో సేవ్ చేసుకున్నామో అక్కడ ఆ నీళ్లు పోతున్నాయి, పక్కన చంద్రబాబు నాయుడు దోసుకపోతున్నాడు. దాని మీద మాట్లాడండి, ఆ మన నీళ్ళను మనకు ఆపండి. నాగార్జున సాగర్ ఎడమకాలువ కింద ఉన్న పంటలు కాపాడడానికి, మహబూబ్నగర్ జిల్లాలో ఎత్తిపోతలపైన ఆధారపడ్డ మన పంటలు కాపాడడానికి, ఈ 5 జిల్లాలలో మన మంచినీటి అవసరాలని ఏ ఇబ్బంది లేకుండా ఏ భయం లేకుండా మనకి ఇన్ని నీళ్ళు ఉన్నాయని ధైర్యంగా మనం బతకడానికి కావాల్సిన హైదరాబాదు ప్రత్యేకించి నీళ్ళ కొరకు మనం ఏదైతే నీళ్ళని పెట్టినామో అవి మన నీళ్ళు మై పోతున్నాయి, దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మేము సిద్ధంగా ఉన్నాం, ఎటువంటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం, ఎవరి మీద కొట్లాడకైనా సిద్ధంగా ఉన్నాం. కేంద్రం మీదనా బీజేపీ మీదనా గత 65 ఏళ్ళు కాంగ్రెస్ కారణమైతే ఈ 10 ఏళ్లలో బీజేపీ కారణం. తెలంగాణ హక్కులకు భంగం కలిగించడానికి, తెలంగాణకు ద్రోహం చేస్తున్న దాంట్లో కాంగ్రెస్ కంటే బీజేపీ కూడా ఏం తక్కువ కాదు. కేంద్ర మంత్రులు మాట్లాడాలి, ఇవాళ కిషన్ రెడ్డి హైదరాబాద్ మంచినీళ్ళ గురించి మాట్లాడాలి. ఆడ ఉన్న నీళ్లు మనవి, పిలుచుకోండి ఇరిగేషన్ అధికారుల్ని. చంద్రబాబు నాయుడు మళ్ళీ పోరంబొక్కు ప్రాజెక్ట్ లాగా మార్చేస్తున్నాడు వాటిని. ఏ నిబంధనలు లేవు, ఏ కేఆర్ఎంబి లేదు. అవి రెండు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో చిక్కి ఉన్నాయి. ఎందుకు మాట్లాడడానికి భయపడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి? రాష్ట్ర ప్రజల్ని ఆగం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. దీని మీద దృష్టి పెట్టాలని ఈ ఉత్తమ్ చెత్త మాటలు బంద్ చేసి, ఒక దిక్కు ఎస్ఆర్ఎస్పి సోయి లేదు. నేను ఆ విషయం ఇంకోసారి మాట్లాడదాం అనుకున్నా, రేపు మాట్లాడదాం అనుకున్నా. సూర్యాపేట పోయి నల్గొండలో సూర్యాపేటలో ఏంటిది మీరు వాగింది ఇన్ని రోజులు? ఎస్ఆర్ఎస్పితో నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. గత 5-6 సంవత్సరాలుగా సూర్యాపేటకి, తుంగతుర్తికి, కోదాడకి, ఇంకొక వైపు ఆలేరుకు తీసుకొచ్చిన నీళ్లు ఇవి కాళేశ్వరం నీళ్ళు కాదు, ఎస్ఆర్ఎస్ నుంచి తెచ్చిండని మాట్లాడింది. మరి ఎస్ఆర్ఎస్పి ఏం కూలిపోలే మీ లెక్క ప్రకారం? ఎస్ఆర్ఎస్పి మంచిగానే ఉన్నది, ఎస్ఆర్ఎస్పి నిండింది, ఎస్ఆర్ఎస్పి ఓవర్ఫ్లో అయింది. ఎందుకు నీళ్ళు ఇస్తలేరు ఇప్పుడు? తెచ్చింది నీళ్ళు కాళేశ్వరం నుంచి కాకపోతే సూర్యాపేట జిల్లాకు, మహబూబాద్ జిల్లాకు, జనగాం జిల్లాలో కొంత ప్రాంతానికి, పాలకుర్తి ప్రాంతానికి, వరంగల్ పై ప్రాంతానికి,